సార్ 5:30 ఉన్నాడు సార్ కరెక్ట్. ఒకటి ఇచ్చేసే మాకు చాలు సార్. చెక్ చేసుకోండి. మొత్తం వచ్చేది ఆడబెట్టినావు ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యో నాకు వేసావా సోపు బాబు అమ్మో. నువ్వు డాన్స్ చేస్తే సీరియస్ చెప్తున్నా, నిన్నేమనుకున్నట్లు వదిలేస్తా. అంబిక గల్లైనా అత్తిలి గల్లైనా పారం గట్లైనా ఆ మాట ఎవడింటాడు నన్ను హలో 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 ఏం పేరు నీ పేరు? విజయ్. విజయ్ నీ పేరు. హైట్ ఎంత ఉంటాను? 5:30. ఫుల్ హ్యాండ్స్ అంటే ఎవరు మీది? కర్నూలు అంట. ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? మా బాబాయ్ ఉన్నారు సార్ ఇక్కడ. ఉన్నారంట కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. అదే అవును సార్, కెమెరా కూడా పెట్టాను సార్. అంటే ఎవరైనా అడిగినారంటే వాళ్ళకి కొంచెం మనం ఏదైనా చెప్పుకోవడానికి కెమెరా కూడా పెట్టినాం సార్, డౌట్ రాకుండా ఎవరికి. సార్ మీకేమైనా రోగాలు ఉన్నాయా? హెల్దీ. ఒకసారి పైకి ఇట్లా జంప్ ఇట్లా జంప్ 2 సార్లు ఇట్లాను చెప్తా. సరే ఇట్లాను అను ఒకసారి అను. సార్ పర్లేదు సార్. అంటే ఏం లేవు, పర్లేదు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు వచ్చలేదు సార్. సార్ ఉన్నారు సార్, మన వాళ్ళు ఉన్నారు. కొంచెం పైకి లేపు ఇట్లా సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. సార్ కరెక్ట్ 5:16 ఉంటాడు సార్. 5:16 ఓకేనా సార్? మన వాళ్ళు అయితే ఉన్నారు సార్, అక్కడ ఒకరు ఉన్నారు. ఫోన్ ఉంది, నేనే ఫోన్ చేసుకుని సార్. సార్ ఫోన్ కూడా తీసుకున్నా సార్. ఒక నిమిషం రండి, ఎవరు లేదు రండి, వచ్చి అడదాకా వెళ్దాం. ఎక్కడికన్నా అక్కడ నేను వెళ్ళాలి, ఇప్పుడు బయటికి వెళ్ళాలా? రండి వెళ్దాం, రండి ఎవరు లేదు, రండి తొందర రండి. యూట్యూబ్ కాదు, అందరికి యూట్యూబ్ అనాలని మేము అట్లా కెమెరా ఏర్పాటు చేసినాము. ఆర్డర్ పెట్టినారు అన్న. నేను చదువుకుంటున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్ వెళ్తున్నాను ఇప్పుడు. మేమేం చేస్తాం అనుకుంటున్నాం? ఏదో నువ్వు ఇస్తాను అనిపిస్తుంది. చెప్పేది అప్పుందా మీకు? ఒక్కటే కొడుకు కదా, మరి ఏం కాదు నా మాట. ఒకటి ఇచ్చేసే మాకు చాలు, ఒకటి తీసుకుంటాం మేము, అంత మించి సరిపోతావు సార్. చెక్ చేసుకుని ఊరికే మాతో పాటు వచ్చేసి ఆడబెట్టిన కెమెరా అది ఏం కదా. మేము ఒక కిడ్నీ తీసుకుంటాం అంతే, జస్ట్ ఒకటి. గట్టిగా అది మాస్క్ ఆడబెట్టినదని అది మొత్తం వచ్చేది ఆడబెట్టినావు. భయం లేదు, కాలు పట్టుకుంటా. జనాలు చూస్తే బాగుంటుంది. చెప్పేది విను. ఇప్పుడు నేను ఉన్నా కదా, నీతో ఎంత మంచిగా మాట్లాడుతున్నా. మామూలుగా అయితే వేరే వాళ్ళని తీసుకుపోయి 2 తీసుకునేటోళ్ళము. నువ్వు మంచోడి, ఒకటే కొడుకు కాబట్టి మళ్ళీ సంతానం పెంచాలి. పక్కరండి, ఆ పక్క వస్తే వాళ్ళందరూ మా వాళ్ళు నువ్వు పిలిచిన 30 మంది ఉన్నారు. 30 మంది ఉన్నారు.
30 మంది ఉన్నారు మా వాళ్ళు. అక్కడ ఎదురుగా బ్యాగ్ పట్టుకుని ఉన్నాడా, ఇక్కడ ఎదురుగా బ్యాగ్ పట్టుకున్నా డాక్టర్, ఆడ ఎదురు కూర్చున్నారా వాళ్ళు మా వాళ్ళే. ఇక ఆడ సింగిల్ గా ఫోన్ మాట్లాడుతున్నాడా వాడు మా వాడే. నేను రేపు ఊరికి ఇక ఇక్కడ రెడ్ టీ షర్ట్ వాడు మా వాడే. నేను చెప్పేది నీకు చెప్తున్నా, నీకేం తినాలనిపిస్తుందా? ఫ్లైట్ ఎక్కుతావా? నువ్వు సరిగ్గా నిలబడు. నువ్వు గట్టిగా వచ్చినా ఏం కాదు, మనం ఒక ఫ్రెండ్ లాగా ఉండాలా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చెప్పాను విను. ఏం పేరు నీ పేరు? విజయ్. విను, ఇక్కడ మొత్తం టోటల్ అవతల బ్లూ టీ షర్ట్ ఉందా, అవతల ఇద్దరు ఉన్నారా, వాళ్ళందరూ మా వాళ్ళే. నేను అడుగుతాను, వద్దు కాళ్ళు వద్దు మాకు అలా కూడా. నువ్వు ఇట్లా గట్టి చేసినావు అనుకో, అది ఆడుంది ఊరికి ఊరికి వెళ్ళిపోతా ప్లీజ్ అన్న, కాలు పట్టుకుంటానా కాలు పట్టుకుంటాను. నవ్వుకుంటా మాట్లాడు, నవ్వుకుంటా మాట్లాడు. నా పేరు మురళి. మురళి హాయ్ మురళి, ఎట్లా మాట్లాడు, మాట్లాడు. ఎవరికి డౌట్ రావద్దు, డౌట్ వచ్చిందంటే మాస్క్ పెట్టేస్తా. నార్మల్గా ఉండవు, ఏదో మన ఫ్రెండ్స్. డౌట్ వస్తే మాస్క్ పెట్టేస్తా చెప్తానా, మనమంతా ఒకటే. అమ్మ నాయన బాగున్నారా? ఏం చేస్తుంది మా పాప ఇంటికాడ? వీళ్ళెవరు? డీసెంట్ ఫ్యామిలీనా? డీసెంట్ ఫ్యామిలీలో ఎదురుగా ఇద్దరు చెప్పారు, ఎదురుగా ఇద్దరు వస్తున్నారు తెలుసా, పక్కన అమ్మాయి నడుసు, వీళ్ళ ఇద్దరు చూసుకుంటా పోతున్నారు తెలుసా. దాంట్లో మావాడు వైట్ షర్టుడు, అవతలోడు కూడా మావాడే. పెద్ద అమ్మాయి చూస్తాను చూడు, అందరుగా కావాలని చూస్తాను అమ్మాయి. వాళ్ళకే కావాల్సింది. చెప్పే విను విను, నార్మల్ మాట్లాడదు. వెనక గుండు మనిషి వస్తున్నాడా, మా మేనేజర్ ఆ మనిషి డైరెక్ట్ వచ్చి సూది పడుస్తాడు ఊపినాడు. అక్కడ ఎదురు నీ యువతల సైడ్ గుండు మంచిగా, ఆడ గుండు మనిషి ఉన్నాడు. టీ షర్ట్ అంటే మా వాళ్ళే. పాట పాడు, నేను పాడతా పాడు. నీళ్ళు ఇట్లా ఏం అవలే చేస్తున్నారా మీరు, చేడుస్తున్నారు. నెల్లూరు నెరజానా నీ కుంకుమ పాడు. నెల్లూరు నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా. ఇట్లా చెప్పలు. నెల్లూరు నెరజానా కుంకుమల్లె మాడి. డౌట్ వస్తే నీ ఇష్టం. నేను ఎంతసేపు మేము నలుగురు ఉన్నాం, డౌట్ వస్తుంది నిదానంగా. అట్లా చెప్పట్లు కొట్టు. కుంకుమల్లె మాడిపోనా, నిన్న ఆశమాష ఆడుకుంటే రాత్రి పూట్ల ముద్దు పెడతా. పాడగలది లాస్ట్ లో. సరే చేతులు పట్టుకొని చెప్తా. ఇంకా కాదు మనోడు ఏదో మనోడు అని మాట ఇస్తుంటే మరి ఉండు, సైలెంట్ ఉండు. ఇలా నువ్వు ఎంత అడిచినా దాదాపు 30 మంది మా ఊళ్ళో ఉన్నారు. టక్కన పెట్టేసి అయిపోయా. ఆడ చూడు మా మేనేజర్ సైకిల్ చేసుకుంటా, ఒకటే ఫోన్ అట్లా. లేదు మనోడు ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మధ్యమా దాయిదమ్మా. నువ్వు డాన్స్ చేస్తే సీరియస్ చెప్తున్నా, నిన్నేమనుకున్నట్లు వదిలేస్తా. నేను ఏదో మా సార్ చెప్తా, సార్ అప్లోడ్ చేసుకునేటోడు ఇట్లా కష్టపడుతున్నాడు డాన్స్ గురించి సార్ అని చెప్తా. నేను ఏదో ఒకటి అర్థం చేసుకో. నేను నీ గురించి చెప్తున్నానా? దాయిదమ్మా కులికేకున్నాల బొమ్మ, ఏం కాదు, సేమ్ అయినా దాయిదమ్మా ఆయనతో పాటు ఆయన ఇద్దరు ఒకటే సరే. అంటే నువ్వు నాకు నేర్పిస్తున్నట్టు ఉండాలా. నేను వాళ్ళు పాట పాడు. దాయిదమ్మా కులికేకున్నాల బొమ్మ, పని ఉందమ్మా నా కొండపల్లి బొమ్మ. రా నా మీదికి రా. ఇట్లా చేసుకో. అది పెట్టేసి ఇంకా అంత మా వాళ్ళు అమ్మ నాయన ఏం చేస్తుంటారు? సప్లై షాపా? ఏం చేస్తారు? నీళ్ళు తాతావా? నీళ్ళు పెద్దనా అంటే మొత్తం కలిపినట్టు కదా ఉండేది. నిలబడు, పోవద్దు, నిలబడు. ఓ మంచి పాట పాడు. పాటలు రావన్నా, నేనేం చేయలేను తర్వాత చెప్తున్నా. ఒక పాట జస్ట్ లాస్ట్ పాడు వదిలేస్తా, మంచిగా ఉండాలి.
నీ కాలుని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులల్లా తుక్కుకు వెళ్ళకు దయ్యలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కాటుకల నాగలను నువ్వు నమ్ముతుంటే ఎర్రగా బంది చిందేగలు ఆ ఊపిరి గాలిలు ఉయ్యాలలు నెట్టేసయ్యల్లా నిద్ర పట్ట నిద్రకు వినవు సహజవరగా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా సహజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న చెప్పగలనా 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఏదో ఉండండి వాళ్ళు ఫోన్ చేయండి. మంజుల హాసమా మది మలుపు మీద ఎదురు పడిన వెన్నెలవనమా ఇరిసిన పించమా నిదుర ప్రపంచమా ఎన్నెన్ని జన్మలన్న ఎన్నెల వసమా నాగాలే తగిలిన నీడే గట్టిగా గట్టివాడు గట్టిగా మా వాళ్ళందరికి మా వాళ్ళకి వినపడి నీ గాలి తగిలిన నా నీడే కొత్తది పాడు ఒకటి కొత్తది ఇంజక్షన్ ఎవరుతోంది మంచి వేరేది పాడు ఇంజక్షన్ ఎవరుతోంది గట్టి పాడు మీరు పాడు మనం రెడీ 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 పడతాను గట్టి పాడు గట్టి పాడు అమెరికా గల్లైనా అత్తిలి గల్లైనా ఫారెన్ గర్లైనా అట్లా పాడు గట్టి పాడు గట్టి రాదన్న నాకు గట్టిగా రప్పిద్దు నేను చెప్పు గట్టి రప్పమంటే రప్పిస్తా మరి గట్టిగా నీ నుంచి నేను అనిపించుకోవాలనా లేదంటే నాకు 5 నిమిషాలు పని సరిగ్గా మండుతున్నట్టుంది. గట్టి పాడు పాటలు ఎక్కువ వాడను ఏం పాడతావు తక్కువనే వాడదు పాటలు యాక్షనా సరే 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 నేను ఒకటి చెప్తా. నీ లవర్ నిన్ను మోసం చేసింది, నువ్వు కింద పడుకోండి నన్ను మోసం చేయద్దు అనే ఒక పదం రాళ్ళ గట్టిగా చెయ్యి. ఇది చేస్తే ఫ్రీగా వదిలేసేపు నేను ఎవరు నిన్ను మోసం చేసింది ఏం చేస్తున్నావు అప్పుడు చెయ్యి లేదంటే సరే ఖర్చు గట్టిగా ఒక నిమిషం ఉన్నాను ఏం చేశాను నీకు నేను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టి దీవాలు గీతాలు అన్ని తిన్నావు దమ్మలు కొట్టుకోలే నమ్మి నన్ను మోసం చేసి చివరికి నువ్వు పెళ్లి చేసుకుంటే నేనేం కావాలి లైఫ్ లో ఉన్నారు కానీ నిన్నే ఎక్కువ నమ్మాను నిన్నే ప్రేమించాను నన్ను మోసం చేసి పడేస్తా నేనేం కావాలా ఇట్లా చేస్తే ఉంటాడండి నా బాధ నీకు తెలుసా నీకు శబ్దం రాని ఎంత ఏడ్చాను తెలుసా ఏడ్చు మళ్ళీ నాకు ఏడ్చడానికి రాదా నువ్వు అతలకెళ్ళు సరే ఓకేనా ఇవాళ ఎంత బాధపడినా నాకు తెలుసు నా ముప్పి నేను నమ్మించి మోసం చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలా కాలని నాకు చెప్పు గట్టిగా గట్టిగా ఇవాళ కాలేజీలో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని ఇవాళ సెకండ్ వస్తున్నా ఆ బాధ ఎవరు చెప్పుకోవాలి ఎవడింటాడు ఆ మాట ఎవడింటాడు నీళ్ళు రావాలా మనకి పర్ఫార్మెన్స్ లేదు నేను ఎవరికి తెలియకూడదని నవ్వుకుంటూ చేస్తున్నా తర్వాత నీ ఇష్టం హీరో కాని కదన్నా కడుపు కంట్లో నీళ్ళు రావాలా గట్టి గట్టిగా నేర్చుకునేది అవుతారు ఇప్పుడు నీళ్ళు ఎవరు సరే నేను నేర్పిద్దునా నేను నేర్పిద్దునా చెప్పు ఇంత దూరంలోనే నీకు చెప్తావు తొందరగా గట్టిగా కింద కూర్చో నేను చెప్పినట్లే మోకాల మీద కూర్చో గట్టి గట్టిగా ఏడ్చు చచ్చిపోయింది ముందర చచ్చిపోయింది ఇది చచ్చిపోయింది ఇది చచ్చిపోయింది ఇదే చెప్పు ఏడ్చు ఏడ్చువా ఎందుకు ఏడ్పిస్తున్నావు గట్టి గట్టిగా లేదా
లవ్ ఫెయిల్యూర్ కదా నిజంగా ఏం లేదు బాగా చేసిన మనిషికి ఎప్పుడు చనిపోవాలనిపిస్తుంది? అన్నా? మనిషికి ఎప్పుడు చనిపోవాలనిపిస్తుంది? అనుకునే వాళ్ళు మన దూరం అయితే కనిపిస్తుంది. అంటే దూరమైన నాకు చెల్లెలు దూరం. చెల్లెలు దూరమైందంటే వద్దు అయితే. ఎవరు లేదా నీకు? ఏదన్నా నాకు చెల్లెను నీ సెల్ ఆడుంది ఇంకా నీ కడదు కదన్నా సరే ఓపెన్ చేయి, చూడన్నా ఓపెన్ చేయి, ఫ్లైట్ మోడ్ ది, నెట్ ఆన్ చేయి, ఆన్లైన్ ఉంది కదా. ఆన్లైన్ ఉంది కదా. మేము ఎంతమందిని ఇట్లా చేసినాం అనేది ఆన్లైన్ లో పెట్టినాం, చూపిస్తుంది నీకు. ఎంతమందిని ఏ విధంగా టార్చర్ పెడతాం అనేది నీకు చూపిస్తుంది. ఏడుంది యూట్యూబ్. చూడండి అన్న. నిన్ను కాబట్టి వదిలేస్తాను, నిన్ను కాబట్టి ఇంత బాధపడుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. వదిలేస్తాను లేకుంటే చూడు ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేసినావు. చెప్పిన చేసావు కాబట్టి ఇది మా ఛానల్, ఇందులో నువ్వు కూడా వస్తావు రేపటి నుంచి. నేను కూడా ఛానల్ పెట్టినా కదా. ఇప్పుడు పెట్టినావా లేదా? మరి ఎందుకు గతి 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 కొలికినాయి? అలా కెమెరా గాయ చెప్పు. అది నిజమంటే కెమెరానే, మేము తప్ప ఇక్కడ ఎవరు మా ఊరు కాదు. నేను కూడా ఛానల్ చేస్తాను. అదేనా? ఎట్లా అనిపించింది నీకు? చాలా అసలు ఎంత భయం వేసిందంటే ఏం సడన్ ఇంతమంది వచ్చినారు, ఏమన్నా నాకు కొంప తీసేమన్నా సిగ్నల్స్ ఏమన్నా పోలీసు వాళ్ళకి ఒక 10 మఫ్టీలు వచ్చినారు అనిపించింది. మఫ్టీలో వచ్చినావు అనిపించిందంట. మరి ఒక కిడ్నీ కావాలి దాకంటే నీకు ఏమనిపించింది? గిట్లొద్దు గిట్లొద్దు వెళ్ళిపోవడం అనిపించిన. నేను కుమ్మకాయ హాయ్ చెప్పు. తిన్నారా? తిన్నారు. పాట పాడు. ఏం పాట? నాకు ఆ పాట వస్తుంది. నాకు అన్ని పాటలు పాడించినావు. నాకే మాట్లాడి వస్తాయి చెప్పు. నాకు ఇంత భయం వేస్తుంది. ఓకే, ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఇది మా యూట్యూబ్ ఛానల్. సరేనా? రైట్, హ్యాపీగా ఉండు, కొనుక్కోద్దు.